నమస్తే. ప్రస్తుతం మనం నిజాం కాలేజ్లో ఇక్కడ యూజీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ హాస్టల్ సదుపాయాల కోసం కొట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా చూస్తే గత సంవత్సరం చూసుకుంటే మనం యూజీకి కొత్త హాస్టల్ నిర్మించడం జరిగింది. సో ఆ హాస్టల్లో సగానికి పైగా పీజీ వాళ్ళకి ఇస్తున్నారు. సో మాకు మాకు ఎందుకు కేటాయిస్తలేరని వీళ్ళు ప్రొటెస్ట్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను ఇంకో విషయం ఏంటంటే 150 కిలోమీటర్ రేడియస్ లోపల ఉన్న వాళ్ళకి హాస్టల్స్ ఫెసిలిటీ లేదు, 150 పైన ఉన్న వాళ్ళకి హాస్టల్స్ ఇస్తా అని చెప్పేసి యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. అయితే డైలీ 150 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ఎలా చేయాలంటే అప్ అండ్ డౌన్ చూసుకుంటే 300 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ఎలా చేయాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థులకు నిరసన దిగిన వ్యక్తం కనిపిస్తా ఉంది. మనకి ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో, విద్యార్థులతో అసలు దేని గురించి అని చెప్పేసి. చెప్పండి. నా పేరు శివ, బిఏపిఎం చదువుతున్నాము నిజాం కాలేజ్. మెయిన్ బిఏపిఎం నిజాం కాలేజ్. మెయిన్ ఉద్దేశించి దేని గురించి అంటే ఫస్ట్ మాకు December 21, 2021 మాకు ఏమి చెప్పినారంటే 50% ఫస్ట్ మేము స్ట్రైక్ చేసింది 19 days. ఫస్ట్ 19 days అప్పుడు ఫస్ట్ ఇలా మేము ఉన్నప్పుడు 19 days స్ట్రైక్ చేసినాం. 19 days స్ట్రైక్ చేసినప్పుడు ఫస్ట్ 10 days ఉన్నప్పుడే 50% మాకు ఇస్తామని చెప్పేసి అన్నారు. 50% వద్దు, మాకు 100% మా యూజీ వాళ్ళకి 100% ఇవ్వాలని చెప్పేసి మేము స్ట్రైక్ చేసినాం 19 days స్ట్రైక్ చేసిన తర్వాత అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేసినారంటే 100% యూజీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత పీజీ వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఆశలు అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే మా ప్రిన్సిపల్ లేదు, అప్పుడు జియో ఏది ఉందో అదంతా ఫేక్, ఇప్పుడు ఏముందో అంటే ప్రజెంట్ మీకు 50, పీజీ వాళ్ళకి 50, యూజీ వాళ్ళకి 50 అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. దాని గురించి కాదు, 100% మాకు మా హాస్టల్ మాకు కావాలి. 100% యూజీ వాళ్ళ గురించి అంట కదా. ఫస్ట్ హాస్టల్ మెయిన్ కట్టించిందంటే యూజీ వాళ్ళకి మెయిన్, దాని గురించి యూజీ వాళ్ళకి కట్టిస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే లేదమ్మా మీకు ఓన్లీ 50% యూజీ వాళ్ళకి 50% పీజీ వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు. అట్లని చెప్పేసి సో మీరు ప్రధానంగా హాస్టల్ కంప్లీట్ గా మీకే కావాలని మాకే కావాలి. ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉందంటే అప్పటికి ఇప్పటికి స్ట్రెంత్ పెరిగింది. అప్పట్లో స్ట్రెంత్ తక్కువ ఉండే కాబట్టి రూమ్స్ అన్ని ఫుల్ఫిల్ కాకపోతే పీజీ వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడేమో స్ట్రెంత్ 1:2 పెరిగిపోయింది. ఒక్కొక్క స్ట్రెంత్ ప్రతి డిపార్ట్మెంట్ స్ట్రెంత్ పెరిగిపోయిన సందర్భంగా ఇప్పుడు అందరికి ఒక్కొక్కరు 150, 200 దగ్గర నుంచి కిలోమీటర్స్ వస్తున్నారు. నల్గొండ, ఆదిలాబాద్ చాలా డిస్ట్రిక్ట్ వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? నెలకి మంత్లీ 6,000, 7,000 హాస్టల్ ఉంటే 7,000 అవుతున్నాయి. పేద విద్యార్థులు మేమంతా ఎక్కడ ఉండాలి? గర్ల్స్ అందరు ఎక్కడ ఉండాలి? అన్న మాకు చెప్పుకొని, సీనియర్స్ అందరికి చెప్పుకొని వాళ్ళు అన్న మేము ఎక్కడ ఉండాలి అని చెప్పేసి రోజు ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మేమందరం ఇక్కడ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికి థర్డ్ డే మేము కూర్చోబట్టి ఎవరు ఇంత రెస్పాండ్ చేయలేదు. అందుకే రెస్పాండ్ చేయలేనందుకు మేము రోడ్ ఎక్కినాం. ఈ రోజు రోడ్ ఎక్కితే ఒక్కొక్కరిని కొట్టి లాక్కొని పోయినారు, గుంజుకొని పోయినారు. ఒక్కొక్కరిని స్టూడెంట్స్ అందరూ లాఠీ చార్జ్ చేసి గుంజుకోపోయినారు. ఒక్కొక్క 3 vans వచ్చినాయి. 3 vans ఎట్లా అంటే కొట్టి తీసుకుపోయినారు. మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి కొట్టినది. మేము కొట్టినితంగా వాడిని కొట్టినారు. వాళ్ళ దగ్గర అచ్చులితంగా ఉన్నాయి వెనకాల బ్యాక్ సైడ్. ప్రతి ఒక్కరిని తీసుకొని ఇప్పుడు వాళ్ళు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసుకొని తీసుకొని వాళ్ళని మా స్టూడెంట్స్ అందరినీ. సో మాట్లాడదాం. ఇంకా ఇక్కడ విద్యార్థినులు ఉన్నారు, సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి మేడం, ఏమంటారంటే హాస్టల్ సంబంధించి 150 కిలోమీటర్ రేడియస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారంటే ఏంటంటే ఫస్ట్ ముందు 60 kilometers డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి క్రైటీరియా అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు, కానీ మళ్ళీ ఏం మార్చారంటే మా స్ట్రెంత్ ఎక్కువ ఉండేసరికి సెకండ్ ఇయర్స్ 170 క్రైటీరియా, ఆ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకే హాస్టల్ ఇస్తామని చెప్పారు. అంటే ముందు ఇంకా 150 వాళ్ళు ఏమైపోవాలి సార్? మేము చాలా దూరం నుండి వచ్చే వాళ్ళం కదా. వాళ్ళు ఎట్లా చేయాలి? మేము ఇక్కడ హాస్టల్స్ అంటే 6,000 per month, అంటే పర్ యానం 1 lakh మేము ఎక్కడి నుంచి పెట్టుకోవాలి సార్? ఫస్ట్ కాలేజ్ తీసుకున్నామంటే సపరేట్ హాస్టల్ ఫర్ యూజీ గర్ల్స్ అండ్ బాయ్స్ అంటేనే మేము ఈ హాస్టల్ కాలేజ్ చూస్ చేసుకున్నాం. లేదంటే మేము మా డిస్ట్రిక్ట్స్ లో చదువుకునే కావాలం కదా సార్, అది లేదు. 100 అకామిడేషన్ అని 2022లో మేము స్ట్రైక్ చేస్తాం. ఇట్లనే ఏమన్నారంటే ఫస్ట్ కేటీఆర్ సార్ వచ్చినప్పుడు నేను యూజీ వాళ్ళకి హాస్టల్ కట్టిస్తామని చెప్పారు. కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సార్ ఏం చేశారంటే ప్రిన్సిపల్ సార్ మొత్తము పీజీ వాళ్ళకి అని చెప్పారు. అప్పుడు మేము స్ట్రైక్ చేసినాం. లేదు అది యూజీ వాళ్ళకి అని చెప్పారు కేటీఆర్ సార్, సో అది మాకే కావాలి అని. అప్పుడు 10 days ప్రొటెస్ట్ చేస్తే 50% అన్నారు. అయినా మేము ఒప్పుకోలేదు. మళ్ళీ ఇంకా 9 days ఎక్స్టెండ్ చేసాం ప్రొటెస్ట్ ని. అట్లా 19 days ప్రొటెస్ట్ చేసాం. 19th day రోజు సబితా మ్యామ్ చెప్పారు. ఏమని చెప్పారంటే ఈ హాస్టల్ మొత్తం 100% యూజీ వాళ్ళకే అని. సో అప్పుడు మాది స్ట్రెంత్ తక్కువ ఉండే కాబట్టి మాకు అలాట్ చేసిన తర్వాత మిగిలిన లీమ్స్ పీజీ వాళ్ళకి ఇస్తే మాకు ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేకుండే. ఇప్పుడు ఏమైందంటే మా జూనియర్ స్ట్రెంత్ 1:2 ఎక్కువ అయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి సొల్యూషన్ వీళ్ళని తీసేయడం తప్ప మాకు 100% హాస్టల్ ఇవ్వడం జరగలేదు. సో మేము ఏం చేస్తున్నామంటే మాకు 100% హాస్టల్ రావాలి. దానికి సొల్యూషన్ ఏంటి అని సార్ని అడిగితే మాకు తెలియదు, మీరే చెప్పండి సొల్యూషన్ అంటున్నారు. మాకేం తెలియదు, మీరే ఏదన్నా చేసుకోండి అని చెప్తున్నారు.
సో దానికి మా దగ్గర సొల్యూషన్ కూడా ఉంది. ఏంటంటే సెప్టెంబర్లో పీజీ వాళ్ళు వెళ్ళిపోతారు మొత్తానికి. సో పీజీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్ మొత్తం మా యూజీ వాళ్ళకి అలాట్ చేస్తే అప్పట్లోపు ఆ 2 floors లోనే సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ అడ్జస్ట్ అవుతామని మేమే చెప్తున్నాం. అయినా కానీ లేదు, 50% యూజీకి 50% పీజీకి అనే మాట్లాడుతున్నారు. లేదు, మేము 100% యూజీకి వచ్చే వరకు మేము ఈ ప్రొటెస్ట్ ఆపము. అదే మా డిమాండ్. మొన్న వచ్చారు, ఇదే క్వశ్చన్ చేస్తే దీనికి మేము ఏం చేయలేము, ఆల్రెడీ జియో పాస్ అయింది 50% అని. వాళ్ళు అన్ని ఫేక్ జియోస్ చూపిస్తున్నారు ఏదో చేస్తూ మేమైతే 50% యూజీకి పీజీకే చేస్తాం, ఇది ఇంతే ఇంకా కెపాసిటీ అని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే మేము ఇది మాట్లాడినాం, ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు 720% నేషనల్ మీడియానే వచ్చి చెప్పారన్నమాట. 720 rooms పీజీ యూజీ వాళ్ళకే అలాట్ చేయాలి, మిగతా 76 rooms యూజీ వాళ్ళకి అలాట్ చేయాలి, మిగతావి ఇంకా మేము అందరం అడ్జస్ట్ అయిన తర్వాత మొత్తం ఫిల్ అయిన తర్వాత రూమ్స్ ఉంటే అప్పుడు పీజీ కానీ చెప్పారు. కానీ ఇప్పుడు అదేమంటున్నారంటే ఇదే చూపిస్తే మీడియా ఫేక్ న్యూస్ కూడా ఇస్తారు అని ఇట్లా మాట్లాడుతున్నారు. అది వనపర్తి డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ప్రైవేట్ హాస్టల్లో ఉండాలని చెప్పారు. అది ఒప్పుకొని మేము పేరెంట్స్ చెప్పుకొని ఒక ఇయరే కదా మమ్మీ బయట ఉంటామని చెప్పుకొని వచ్చినాం. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కి హాస్టల్ ఉంటుందని చెప్పారు. ఇక్కడికి వచ్చినాక మాకు కూడా ఇప్పుడు హాస్టల్ లేదు, మేము ఎక్కడ ఉండాలి? ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే 1 year కి 60-70,000 అవుతుంది. మాకు పైన ఖర్చులు ఉంటాయి. అట్లా మేము 3 years ఇంకా పైననే కట్టుకోవాలా? ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ చెప్పారు అంటే టోటల్ 217 పెట్టుకుంటే 130 మెంబర్స్కే ఇచ్చారు. మళ్ళీ మిగతా వాళ్ళు అందులో 217 మెంబర్స్ ఇవ్వలేరు కదా. అందులో ఉన్న వాళ్ళు 200+ డిస్టెన్స్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు సింగిల్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి రాలేదు, ఇంకా చాలా మందికి రాలేదు హాస్టల్. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? సార్ అడిగితేనేమో కెపాసిటీ లేదు అని అంటున్నాడు. మరి ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఇంత కెపాసిటీ లేదా అని మాకు ముందనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మాకు అప్పుడు చెప్పింటే మేము రాకపోయేటోళ్ళం, మేము మా డిస్ట్రిక్ట్ లో చదివేటోళ్ళం మేము కదా. అక్కడ ఫస్ట్ పీజీ వాళ్ళని తీసేయాలన్నా, తీసేస్తే మాకు కరెక్ట్ సరిపోతుంది హాస్టల్. ఇంకా అంతెందుకు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బయట ఉండడానికి అవకాశమే ఉండదు, దాంట్లోనే సరిపోతారు చదువుకుంటే. కానీ వాళ్ళు పీజీ వాళ్ళని పెట్టుకున్నారు. 100% మాకే కావాలి, యూజీకే కావాలి. అది ఏం చెప్తలేరా, వస్తారు, కెపాసిటీ లేదు. ఇంకొకసారి ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాం అని అంటారు. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు అయితే అడ్మిషన్ ఫీజు కట్టారా, వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టారా, వాళ్ళు ఇంకా ఎక్కువనే కడతారు కదా. వాళ్ళు అన్నిట్లో వాళ్ళని ఏమైనా తక్కువ తీసుకోవట్లేదు కదా. అట్లాంటప్పుడు వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలి కదా. దానికోసం మేము ఈ పోరాటం చేస్తున్నాం. సో అంటే సొల్యూషన్ చెప్పండి అని అడిగినప్పుడు వెళ్ళిపోతారు అన్న దూరం. ఏది మాట్లాడతారో వాళ్ళకి తెలియాలి, కానీ వెళ్ళిపోతారు. అప్పుడు మేము ఇట్లానే కూర్చుంటాం, రేపు వచ్చి ఇలానే కూర్చుంటాం. మేము మా క్లాసెస్ ఏమి ఉండవా? అప్పుడు ఒకవేళ అటెండెన్స్ ఇంకా తీసేస్తారు, ఎగ్జామ్స్ రాయనియరు, వాటికి మేమే మనీ కట్టుకోవాలి. ప్రతిదీ మనీ దగ్గర నడుస్తుంది అన్న ఇక్కడ. కానీ ఫస్ట్ అయితే మాకు హాస్టల్ కావాలి, యూజీ హాస్టల్ మొత్తం 100% మాకే కావాలి. అందులో పీజీ వాళ్ళు అవసరం లేదు, మిగిలితే ఇచ్చుకోండి అని చెప్పండి, అంతే. ఇవాళ థర్డ్ డే అయినా పట్టించుకోవట్లేదు. మొన్న ప్రిన్సిపల్ సార్ వచ్చిండు, కెపాసిటీ లేదు అని చెప్తుండ్రు. ఇవాళ లీవ్ పెట్టుకొని వెళ్ళిపోయిండు. మళ్ళీ అంటే మీటింగ్ ఉందంట అన్న సార్కి. అంటే ఇంకా స్టూడెంట్స్ మించిన మీటింగ్ ఏముంటదన్న ఏమో మాకు తెలియదు. రోడ్ మీదకి ఎక్కినందుకు ఇప్పుడు ఇంత మొత్తం రెస్పాండ్ అయ్యారు. ప్రిన్సిపల్ అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. ప్రిన్సిపల్ లీవ్ లో ఉన్నాడు. నాది నారాయణపేట డిస్ట్రిక్ట్, 142 kilometers. నాకు కూడా ఎలిజిబుల్ ఉంది, కానీ హాస్టల్ రాలేదు. 3 days నుంచి పోరాటం చేస్తున్నాం, అనే రెస్పాన్స్ ఇవ్వట్లేదు. చేయాలా టైం 4 hours పడుతుంది. ఆ నుంచి ట్రాఫిక్ జామ్ అయితే ఇంకెక్కువ టైం పడుతుంది. ఆ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తే ప్రైవేట్ హాస్టల్లో ఉందామన్నా మంత్లీకి 5,000, ఇయర్ కి 1,80,000 అవుతుంది. అదే క్యాంపస్ లో ఉంటే 8,000 కదా ఇయర్ కి అని వచ్చినాం. ఫస్ట్ ఒకవేళ ఎలిజిబిలిటీ లేదంటే అందులో దోస్కి అప్లై చేసి చెప్తే మేము రాము కదా. కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడే ఫస్ట్ ఇయర్ ఒక్కటే బయట ఉండాలి, 2 years లోపల ఉండాలి అని చెప్పినందుకే కదా హాస్టల్ తీసుకుంది, కాలేజ్ తీసుకుంది. లేకపోతే మా డిస్ట్రిక్ట్ లో కాలేజెస్ లేవా డిగ్రీలు? మేము అక్కడ చేసుకోమా? అక్కడ నుంచి మాకు ఇక్కడ రావడం అవసరం పైన ఉన్న వాళ్ళందరికీ సార్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇస్తాను, కానీ ఇయ్యలేరు. నేను ఎస్టీనే కానీ నాకు ఇయ్యలేరు కదా హాస్టల్. నాది కూడా 150 kilometers. ఇయ్యలే. సింగిల్ పేరెంట్ కూతురు, నేను సింగిల్ పేరెంట్ అయినా నాకు హాస్టల్ రాలేదు. మళ్ళీ నేను ఎక్కడ ఉండాలి? మా మమ్మీ నన్ను ఎంత చూసుకోవాలి? ఆమె ఒక్కటి ఎంత పెడుతుంది నెలకు? 6,000 అంటే ఎక్కడ నుంచి తెస్తుంది? వాళ్ళు అర్థం చేసుకోవాలన్న ఇదంతా.
కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మొత్తం కాస్ట్ అయితే మాకు కావాలి అంతే. 100% యూజీకే కావాలి. వచ్చేంత వరకు మేము ఇట్లనే ధర్నాలు చేస్తాం అంతేగా. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో చాలా మంది ఇందులో సింగిల్ పేరెంట్ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి మంత్లీ 6,000 ప్రైవేట్ హాస్టల్లో పెట్టి సొమిత కూడా లేదు మాకు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఫ్యాకల్టీ కూడా ఎలాంటి కూడా పట్టించుకోవడం లేదు. ఇలా ప్రిన్సిపల్ దగ్గరికి కనుక వెళ్తే వాళ్ళ ప్రిన్సిపల్ ఏమంటారు, డైరెక్ట్ దీనికి సొల్యూషన్ మీరే చెప్పండి అని చెప్పేసి ఉల్టా అడుగుతున్నారు అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం, ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం. ఉన్న హాస్టల్స్ లో అంటే ఇప్పటి వరకు మేము హాస్టల్కి వెళ్ళలేదు, ఎందుకంటే మా అప్లికేషన్ కూడా క్యాన్సిల్ చేసినారు. నాది 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఉన్న 217 అప్లికేషన్స్ లో ఓన్లీ 130 మెంబర్స్ మాత్రమే ఇచ్చినారు. అంటే మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉండాలి? వాళ్ళకి అకామిడేషన్ లేదు కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో మేము ఫస్ట్ ఇయర్ లో ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాం, ఓకే, ఎందుకంటే సెకండ్ ఇయర్ లో సరే ఫెసిలిటీ ఉంది కదా, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి సరే మనకు ఫెసిలిటీ ఉందన్న దాంతో ఫస్ట్ ఇయర్ లో ప్రైవేట్ లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ అంటే 1 month కి 6,000 ఉంది బయట ప్రైవేట్ కాలేజ్ హాస్టల్స్ లో. ఇప్పుడు అలాంటిది మాకు మాత్రం ఇవ్వకుండా ఓన్లీ 50% మాత్రమే యూజీ వాళ్ళకి, మిగతా 50 పీజీ వాళ్ళకంటే ఎట్లా కదా సార్? అందుకే మేము ఇప్పటి వరకు 100% ఓన్లీ యూజీ హాస్టల్స్ కి మాత్రమే ఇవ్వాలని, యూజీ వాళ్ళకి మాత్రం ఇవ్వాలని ప్రొటెస్ట్ చేస్తున్నాం. మొత్తం 217 మెంబర్స్ అప్లై చేసిండ్రు, దాంట్లో 130 మెంబర్స్కి వచ్చింది. అంటే మిగతా 60-70 మెంబర్స్ 200 కిలోమీటర్స్ 220 కిలోమీటర్స్ నుంచి దూరం నుంచి ఉన్నారు. నల్గొండ నుంచి, నిజామాబాద్ నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎలా వస్తారు? వాళ్ళు వచ్చే వసతి వీళ్ళు కల్పిస్తారా? మరి ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి కదా. ఇందాక వైస్ ప్రిన్సిపల్ సార్ వచ్చిండ్రు. వైస్ ప్రిన్సిపల్ సార్ వచ్చినప్పుడు మేము ఇదే అడిగినాం, సార్ మరి మేము 220 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళు ఎట్లా వస్తారు సార్ అని అడిగితే, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మేము నాట్ ఆన్సరబుల్ అమ్మా అన్నట్టు మాట్లాడి వెళ్ళిండ్రు. మరి మా ప్రాబ్లమ్స్ కి సొల్యూషనే చెప్పని వాళ్ళు ఎందుకు ఆ అధికారంలో ఉండ్రు? నోటిఫికేషన్ లో కూడా 60 కిలోమీటర్స్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు 175 అంటున్నారు. అలాంటప్పుడు 200 ఉంది కదా, నా అప్లికేషన్ ఎందుకు క్యాన్సిల్ అయింది? మాకు అప్లికేషన్ ఇచ్చినప్పుడు కూడా మాకు చెప్పలేదు 170, ఇప్పుడు సడన్ గా 175 అని చెప్తున్నారు. 130 మెంబర్స్ కి మాత్రమే అకామిడేషన్ అని అందులో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, మాకు కూడా ఎవరు చెప్పలేదు. ఈ అలానే చెప్పుంటే మేము ట్రై చేసే వాళ్ళం కదా. ఆ 130 మెంబర్స్ కి మాత్రమే ఉందని ఏం చెప్పలేదు. అలాగున్నా ఇప్పుడు ఓన్లీ 130 మాత్రమే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇయ్యము, ఏమన్నా చేసుకున్నా అంటే మేమంతా ఎక్కడికి వెళ్ళాలి? మేము ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బయటికి వెళ్ళి కొట్లాడి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ రోజు మాకున్న దానికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు ఏం అయితలేదు. మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మేము రోడ్ ఎక్కి కొట్లాడి తెచ్చుకోవాల్సి వస్తుంది. స్టూడెంట్స్ ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా వాళ్ళ సైడ్ నుంచి, అంటే ప్రిన్సిపల్ సైడ్స్ నుంచి కానీ హైయర్ అఫీషియల్స్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. ప్లస్ అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే ఏమన్నా చేసుకోండి మేము ఇంతే అన్నట్టు చూస్తున్నారు, అస్సలు పట్టించుకోవట్లేరు. గవర్నమెంట్ కాలేజ్ అనే ఉంది కానీ అన్ని మనీతోనే నడుస్తుంది. మేము అడ్మిషన్ తీసుకున్నా కూడా 7,500 రూపీస్ తీసుకొని మా అడ్మిషన్ తీసుకున్నారు వాళ్ళు. ఇంతకుముందు మొత్తం ప్రైవేటే. ఆ ప్రైవేట్ మనీ కట్టేవాళ్ళు. మేము బీటెక్ లో మాకు అంత ర్యాంక్ వచ్చినా కూడా మేము పోయి చదివిన వాళ్ళం కదా. ఇక్కడ అన్ని మనీతోనే నడుస్తున్నాయి కాలేజెస్. సో విన్నారు కదా, ఇది స్టూడెంట్స్ ప్రాబ్లం. సో ఇది పేరుకి మాత్రమే నిజాం కాలేజ్ అనేది, పేరుకి మాత్రమే గవర్నమెంట్ కాలేజ్, కానీ ఇక్కడ కంప్లీట్ గా ప్రైవేట్ పరంగా నడుస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో దానికి కూడా ప్రతి దానికి డబ్బులు అండ్ అలాగే ఎలాంటి కూడా అంటే విద్యార్థుల సమస్యల పట్ల ప్రిన్సిపల్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరు కూడా పట్టించుకోవాలి. ప్రతిదీ మేము కొట్లాడి తెచ్చుకోవాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఎన్నిసార్లు మేము మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళినా కేర్లెస్ గా ఆన్సర్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు. సో ఇది 3 days కంటిన్యూగా 3 days నుంచి నడుస్తుంది. గతంలో కూడా చాలా సార్లు చేసిన ప్రొటెస్ట్ అయినా సరే పట్టించుకోలేరు. ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నాం, అయినా సరే పట్టించుకునే పరిస్థితి లేవు. సో దీనివల్ల మేము మా క్లాసెస్ కూడా మిస్ అవుతున్నామని చెప్పి చెప్తున్నాం. సో కంప్లీట్ గా ఇటు హాస్టల్స్ కూడా చూసుకుంటే ఇటు హాస్టల్స్ పరిస్థితి కూడా బాగాలేదని విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ నిజాం కాలేజ్.